పర్టికులర్ గా వాళ్ళైతే అస్సలే ఎయిర్ కూలర్ ని కన్సిడర్ చేయకండి, డైరెక్ట్ ఏసీకి వెళ్ళండి. కేసు మీరు ఎయిర్ కూలర్ కొన్నా మీ డబ్బులు ఆల్మోస్ట్ వేస్ట్ చేసినట్టే. వెల్కమ్ టు Tech24. సమ్మర్ వచ్చేసిందంటే డెఫినెట్ గా చాలా మంది ఆ ఉక్కపోతను వేడిని తట్టుకోలేక ఎయిర్ కూలర్స్ లేదా ఏసీస్ అయితే కొంటుంటారు. ఆల్రెడీ ఈ సమ్మర్ కోసం ప్రజెంట్ మనం కొనగలిగే బెస్ట్ ఏసీస్ ఏంటి, రిఫ్రిజిరేటర్స్ ఏంటి అనేది వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఈ వీడియోలో 3,000 నుంచి 15,000 వరకు ప్రజెంట్ మనం కొనగలిగే బెస్ట్ ఎయిర్ కూలర్స్ ఏమున్నాయి ఈ 2026 లో అనేది డీటెయిల్ గా మాట్లాడదాం. మీరు కనుక ఒక ఎయిర్ కూలర్ కొనే ప్లానింగ్ లో ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఎయిర్ కూలర్ బయ్యింగ్ గైడ్ వీడియో చేశాను, మీరు చూడకపోతే ఆ వీడియో చూడండి. అండ్ ఈ వీడియోలో కూడా ఇంపార్టెంట్ గా ఏమేమి విషయాల్ని మనం చూసుకోవాలి కూలర్ కొనే ముందు అనేది వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. జనరల్ గా ఎయిర్ కూలర్స్ అయితే 3 టైప్స్ ఉంటాయి: పర్సనల్ ఎయిర్ కూలర్స్, డిసర్ట్ ఎయిర్ కూలర్స్, టవర్ ఎయిర్ కూలర్స్. పర్సనల్ ఎయిర్ కూలర్స్ అనేవి చిన్న ఫ్యామిలీకి 20 to 50 లీటర్ ట్యాంక్ కెపాసిటీతో ఉంటాయి అండ్ జస్ట్ 100 నుంచి 150 స్క్వేర్ ఫీట్ ఏరియాని మాత్రమే కవర్ చేస్తాయి. అండ్ ఎయిర్ డెలివరీ 1200 నుంచి 1500 క్యూబిక్ మీటర్ పర్ అవర్ వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ది డిసర్ట్ ఎయిర్ కూలర్స్. పెద్ద ఫ్యామిలీకి అండ్ ఎక్కువ గ్యాదరింగ్స్ కి అండ్ లార్జ్ ఏరియాస్ కి అవుట్డోర్స్ కి ఇవైతే సూట్ అవుతాయి. 55 to 100 లీటర్ కెపాసిటీతో వస్తాయి. 200 నుంచి 250 స్క్వేర్ ఫీట్ ఏరియాని అయితే కవర్ చేస్తాయి. అండ్ ఎయిర్ డెలివరీ కూడా 3500 నుంచి 5500 వరకు అయితే ఉంటుంది. అండ్ టవర్ ఎయిర్ కూలర్స్ గురించి మాట్లాడుకుంటే చిన్న రూమ్స్ కి, బ్యాచిలర్ రూమ్స్ కి 30 to 35 లీటర్ వాటర్ కెపాసిటీతో వస్తాయి. అండ్ 100 నుంచి 150 స్క్వేర్ ఫీట్ ఏరియాని కవర్ చేస్తాయి. అండ్ 2500 నుంచి 3000 వరకు ఎయిర్ డెలివరీతో వస్తాయి. అండ్ ఇవి కాకుండా ఈ మధ్య కమర్షియల్ గ్రేడ్ ఎయిర్ కూలర్స్ కూడా వస్తున్నాయి. ఫంక్షన్ హాల్స్ లో, షాపింగ్ మాల్స్ లో అండ్ స్టోర్స్ లో మనకైతే ఇవి కనిపిస్తాయి. ఇవి 100 నుంచి 140 లీటర్ వాటర్ కెపాసిటీతో 5000 నుంచి 7000 వరకు సిఎంహెచ్ ఎయిర్ డెలివరీతో వస్తాయి. ఇప్పుడు చెప్పుకున్న ఈ అన్ని టైప్స్ ఆఫ్ ఎయిర్ కూలర్స్ కూడా కన్వెన్షనల్ మోటార్ తో వస్తాయి. అలా కాకుండా బిఎల్డిసి మోటార్ తో కూడా ఈ మధ్య ఎయిర్ కూలర్స్ వస్తాయి. ఇవి బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్ మోటార్ తో రావడం వల్ల సో ఎలక్ట్రిసిటీ అనేది 40 నుంచి 50% వరకు తక్కువ ఉంటుంది కన్వెన్షనల్ మోటార్ ఎయిర్ కూలర్స్ తో కంపేర్ చేస్తే. ఇవి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. సో మీ రూమ్ సైజ్, ఫ్యామిలీ సైజ్ ని బట్టి మీకు నచ్చిన టైప్ ఆఫ్ ఎయిర్ కూలర్ ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ టవర్ ఎయిర్ కూలర్స్ అయితే నేను ఆల్రెడీ 2 రివ్యూ చేశాను, మన ఛానల్లో ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. అవి ఒక పర్టికులర్ డైరెక్షన్ లో చిన్న కాంపాక్ట్ కార్నర్ లో కావాలి అనుకుంటేనే వాటికి వెళ్ళండి. ఎందుకంటే ఎయిర్ కూలర్ పెట్టేంత స్పేస్ కూడా లేకపోతేనే టవర్ ఎయిర్ కూలర్స్కి వెళ్ళండి, అదర్వైజ్ సో అవంత యూజ్ఫుల్ కాదు. మరి ఎయిర్ కూలర్స్ అన్ని ప్లేసెస్ లో సూట్ అవుతాయంటే లేదు. సో కోస్టల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళు అస్సలే ఎయిర్ కూలర్ జోలికి అయితే వెళ్ళకండి. ఎందుకంటే సీ ఏరియాస్ లో హ్యూమిడిటీ 60% కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి కూలర్స్ అంత ఎఫిషియెంట్ గా పనిచేయవు. ఎందుకంటే ఎయిర్ కూలర్స్ వర్క్ అయ్యేదే ఎవాపరేషన్ మీద, వాటర్ ను వేపర్ లా చేసి కన్వర్ట్ చేసి కూల్ ఎయిర్ ని బయటకు రిలీజ్ చేస్తుంది. అలాంటిది కోస్టల్ ఏరియాస్ లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, అంటే ఆల్రెడీ గాలిలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎయిర్ కూలర్ నుంచి రిలీజ్ అయ్యే ఎయిర్ దీంట్లో కలిసి కూలింగ్ కి బదులు స్వెట్టింగ్ వస్తుంది. మొత్తం రూమ్ అంతా మాయిశ్చర్ తో నిండిపోతుంది. అందుకే కోస్టల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి ఎయిర్ కూలర్స్ అయితే అంత ఎఫిషియెంట్ మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వవు. వీలైనంత వరకు ఏసీస్ ని ప్రిఫర్ చేయండి. సో ఇవి ఎయిర్ కూలర్ కొనే ముందు మనం తెలుసుకోవాల్సిన బేసిక్ థింగ్స్. ఇప్పుడు ప్రెజెంట్ కొనగలిగే బెస్ట్ ఎయిర్ కూలర్స్ ఏమున్నాయి డిఫరెంట్ బడ్జెట్ లో చూసేద్దాం. ఫస్ట్ ది హవాయ్ ఆరిజోనా 9 పర్సనల్ ఎయిర్ కూలర్. సో ఆల్రెడీ నేను చెప్పినట్టు పర్సనల్ ఎయిర్ కూలర్స్ సో చిన్న ఫ్యామిలీకి అండ్ చిన్న స్పేస్ కి మాత్రమే సరిపోతాయి. ఈ హవాయ్ ఆరిజోనా 9 ఎయిర్ కూలర్ జస్ట్ మనకి 25 లీటర్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. 2200 క్యూబిక్ మీటర్ పర్ అవర్ ఎయిర్ ని డెలివరీ చేయగలదు. బ్యాచిలర్స్ కి మరీ చిన్న సైజ్ రూమ్ అంటే 50 స్క్వేర్ ఫీట్ వరకు ఉన్న స్పేస్ లో మాత్రమే వాడాలనుకుంటే దీనికి వెళ్ళండి. అంతకంటే ఎక్కువ ఉంటే అయితే ఇగ్నోర్ చేయండి. అండ్ ఈ ఎయిర్ కూలర్ బిల్డ్ క్వాలిటీ అయితే యావరేజ్ గా ఉంటుంది. సో ప్రొపలైన్ ప్లాస్టిక్ మెటీరియల్ తో వస్తుంది. అంత హార్డ్ ప్లాస్టిక్ కాదు, ఏబిఎస్ ప్లాస్టిక్ లాగా జాగ్రత్తగా యూజ్ చేయాల్సి వస్తుంది. సో బడ్జెట్ స్ట్రిక్ట్లీ 4000 దగ్గరగా ఉంటేనే దీనికి వెళ్ళండి, లేదంటే ఇంకొంచెం పెంచుకోగలిగితే నెక్స్ట్ ఆప్షన్స్ మీకు ఇంకా బెటర్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది బజాజ్ PX97 టార్క్ ఎయిర్ కూలర్ 36 లీటర్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ప్రైస్ ఉండడం 5800 అలా ఉంటుంది. చాలాసార్లు ఏదో ఒక బ్యాంక్ డిస్కౌంట్ తో 5200 ఆ రేంజ్ లో అయితే వస్తుంది. అన్డౌటెడ్లీ 5 నుంచి 6000 మధ్య ప్రైస్ రేంజ్ లో కొనగలిగే బెస్ట్ ఎయిర్ కూలర్ అని అయితే చెప్పొచ్చు. హైలైట్ థింగ్ ఏంటంటే ఈ ఎయిర్ కూలర్ 3 years వారంటీతో వస్తుంది. అండ్ ఎయిర్ డెలివరీ కూడా 2000 క్యూబిక్ మీటర్ పర్ అవర్ డైనమిక్ డెలివరీ ఫ్లో ఉంటుంది. ఇంకా 1500 సిఎంహెచ్ యావరేజ్ ఎయిర్ డెలివరీ ఉంటుంది. ఇంకా ఇందులో ఎయిర్ ఫ్లో 9 మీటర్స్ వరకు అంటే 30 feet వరకు అయితే ఉంటుంది. ఎక్కువసేపు అయితే రన్ అవుతుంది. ఇంకా మీడియం సైజ్ రూమ్ కూడా సఫిషియెంట్ గా ఉంటుంది.
4-వే స్వింగ్, ఇన్వర్టర్ సపోర్ట్ లాంటి అన్నీ ఉన్నాయి. ఓవరాల్గా ఈ బడ్జెట్లో చాలా మంచి ఆప్షన్. డస్ట్ ఫిల్టర్ ఒక్కటి లేదు, ఉంటే బాగుంటుండే. ఇన్ కేస్ మీకు ఇంకొంచెం తక్కువ ట్యాంక్ కెపాసిటీ కావాలంటే దీంట్లోనే 24 లీటర్ కెపాసిటీతో ఉంది. బ్యాంక్ డిస్కౌంట్తో 4500, 5000 బిట్వీన్ అయితే రావచ్చు. చిన్న సైజులో కావాలంటే దాన్ని చెక్ చేయండి. వీటన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. క్లిక్ చేసి చెక్ చేయండి. పైనుంచి చూస్తే ప్రైస్ ఎక్కువ కనిపిస్తుంది. క్లిక్ చేస్తేనే బ్యాంక్ డిస్కౌంట్, కాయిన్స్ డిస్కౌంట్ ఏమన్నా ఉంటే కనిపిస్తుంది. అందుకే నేనైతే క్లిక్ చేసి చెక్ చేయమని అయితే సజెస్ట్ చేస్తుంటాను. అండ్ నెక్స్ట్ ఓరియంట్ ఎలక్ట్రిక్ 46 లీటర్ ఎయిర్ కూలర్. ప్రెజెంట్ అయితే మంచి డిస్కౌంట్ లో వస్తుంది. ఇది రెగ్యులర్ గా 6500 అలా ఉంటుంది, బట్ ఈ రోజు అయితే 5300 వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఇమ్మీడియట్ గా చెక్ చేయండి. ఈ కూలర్ ఎవరు కన్సిడర్ చేయాలంటే ఎవరైతే కూలింగ్ ఎక్సలెంట్ గా ఉండాలి అండ్ 46 లీటర్ పెద్ద కెపాసిటీ కావాలి అండ్ డస్ట్ ఫిల్టర్ కూడా ఉండాలి అనుకుంటారో వాళ్ళకైతే చాలా మంచి ఆప్షన్. ఇంకా ప్రెజెంట్ వస్తున్న బెస్ట్ ప్రైస్ కి. ఇంకా ఇందులో మంచి విషయం ఏంటంటే ఇందులో ఐస్ ఛాంబర్ కూడా ఇచ్చారు. ఇంకా బెటర్ కూలింగ్ కోసం ఐస్ క్యూబ్స్ ని కూడా మీరు కావాలంటే యూజ్ చేయొచ్చు. అండ్ ఎయిర్ ఫ్లో కూడా చాలా బాగుంటుంది. 2100 CMS తో వస్తుంది. బజాజ్ తో కంపేర్ చేస్తే 10% బెటర్గా ఉంటుంది ఇందులో ఎయిర్ ఫ్లో. అండ్ ఇందులో ఫుల్లీ కొలాప్సబుల్ లీవర్స్ అయితే ఉన్నాయి. డస్ట్ ఫిల్టర్స్, ఇన్సెక్ట్స్ కానీ డస్ట్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇంకా హనీ కాంబ్, ఇన్వర్టర్ సపోర్ట్, 4-వే స్వింగ్, ఇలా అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ఈ బడ్జెట్ లో ఎక్సలెంట్ ఆప్షన్. మీడియం రూమ్ ని ఈజీగా కవర్ చేస్తుంది. కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది బజాజ్ DMH 90 నియో 90 లీటర్ డిసర్ట్ ఎయిర్ కూలర్. ఈ వీడియోలో నేను చెప్పబోయే అన్ని డిసర్ట్ ఎయిర్ కూలర్స్ లో బెస్ట్ పవర్ అండ్ బెస్ట్ కూలింగ్ అండ్ కూలింగ్ రేంజ్ ని ఆఫర్ చేసే ఓన్లీ ఎయిర్ కూలర్ ఇదే. దీని యొక్క డైనమిక్ ఎయిర్ డెలివరీ 5600 CMH అయితే ఉంటుంది. యావరేజ్ ఎయిర్ డెలివరీ 4100 CMH అయితే ఉంటుంది. అండ్ ఇంకా దీని ఎయిర్ త్రో డిస్టెన్స్ 27 మీటర్స్ అంటే 90 feet వరకు అయితే ఉంటుంది. పెద్ద పెద్ద హాల్స్ కి, అవుట్డోర్ నైట్ ఫంక్షన్స్ కూడా ఇదైతే చాలా బాగా సరిపోతుంది. అండ్ ఇంకా డ్యూరేషన్ గురించి మాట్లాడుకుంటే 90 లీటర్ కెపాసిటీతో వస్తుంది కాబట్టి చాలా సేపు అయితే రన్ అవుతుంది. అండ్ డెడికేటెడ్ ఐస్ ఛాంబర్, 3 సైడ్ కూల్ మాస్టర్ అండ్ 4-వే స్వింగ్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ గా ఉంటుంది. హై క్వాలిటీ ABS ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు, పాలీప్రొపైలీన్ అయితే కాదు. అండ్ ఇది కూడా 3 years వారంటీతో వస్తుంది. ప్రెజెంట్ అయితే నియర్లీ 10,000 లో వస్తుంది. ఆ ప్రైస్ లో కొనగలిగే బెస్ట్ పవర్, బెస్ట్ కూలింగ్ ఇచ్చే డిసర్ట్ ఎయిర్ కూలర్ అన్డౌటెడ్లీ మంచి బ్రాండ్ అయిన బజాజ్ నుంచి. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి కొనే ప్లానింగ్ లో ఉంటే. అండ్ సేమ్ ప్రైస్ రేంజ్ లో మనకి ఓరియంట్ నుంచి కూడా ఓరియంట్ ఎలక్ట్రికల్ స్నో బ్రీజ్ ప్రో 90 లీటర్ డిసర్ట్ ఎయిర్ కూలర్ కూడా ఉంది. ఇన్ కేస్ బజాజ్ వద్దనుకుంటే అదే ప్రైస్ లో దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇది కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ది క్రాంప్టన్ ఓజన్ 75 లీటర్ డిసర్ట్ ఎయిర్ కూలర్. ఇది ప్రెజెంట్ అయితే నియర్లీ 10,000 లో ఉంది. ఈ కూలర్ లో మెయిన్ యూఎస్పీ ఏంటంటే హ్యూమిడిటీ కంట్రోలర్, ఆటోఫిల్, ఆటో డ్రైన్ అండ్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్. ఈ ప్రైస్ రేంజ్ లో వేరే ఏ కూలర్ లో కూడా ఉండవు. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు కోస్టల్ ఏరియాస్ వాళ్ళకి ఏసీసే బాగా సూట్ అవుతాయి అన్నాను కదా. ఇంకా తప్పదు, ఏసీ కాదు ఏదో ఒక కూలరే కొనాలి, మాకు ఏసీ అంత బడ్జెట్ లేదు అనుకుంటే ఈ కూలర్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇది హ్యూమిడిటీ కంట్రోలర్ తో వస్తుంది కాబట్టి. ఇంకా ఆటోఫిల్ ఫీచర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంత ప్రైస్ పెడుతున్నాం కాబట్టి సైడ్ లో కూలర్ కి ఒక పైప్ ఉంటుంది. దానికి ట్యాప్ వాటర్ పైప్ ఫిక్స్ చేస్తే చాలు. వాటర్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా వాటర్ అయితే ఫిల్ అవుతుంది. ఒకవేళ ఓవర్ఫ్లో అయినా సరే ఆటో డ్రైన్ ఫీచర్ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా వాటర్ అవుట్లెట్ నుంచి బయటకి అయితే వెళ్తుంది. ఇప్పుడు చెప్పిన అన్ని ఫీచర్స్ కూడా క్రాంప్టన్ ఓజోన్ మోడల్లో ఉండవు, ఓజోన్ రాయలే మోడల్లోనే ఉంటాయి. సో ఆ మోడల్ నే కన్సిడర్ చేయండి. ఇంకా కూలింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు, ఎక్సలెంట్ కూలింగ్ ఉంటుంది. 4200 CMH ఎయిర్ డెలివరీతో వస్తుంది. అప్ టు 420 స్క్వేర్ ఫీట్ వరకు కూలింగ్ ని స్ప్రెడ్ చేయగలదు. ఇంకా 4-వే కూలింగ్, హనీ కాంబ్ ప్యాడ్స్ ఇలా అన్ని ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. ABS ప్లాస్టిక్ తో వస్తుంది. డెఫినెట్ గా అండర్ 10,000 లో చాలా మంచి ఆప్షన్. అన్ని ఇచ్చారు, ఫీచర్ రిచ్ గా ఉంది. కాకపోతే డస్ట్ ఫిల్టర్ ఒక్కటి ఇచ్చి ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కొనాలనుకుంటే క్లిక్ చేసి చెక్ చేయండి. ప్రైస్ లోయెస్ట్ ఎంత వస్తుందో క్లిక్ చేస్తేనే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది బజాజ్ DMH 115 లీటర్ డిసర్ట్ ఎయిర్ కూలర్. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న బజాజ్ 90 కంటే స్లైట్ గా తక్కువ పవర్ తో ఉంటుంది. కాకపోతే కూలింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ ఇందులో ట్యాంక్ కెపాసిటీ కూడా 115 లీటర్. అలాగే ఎయిర్ ఫ్లో రేంజ్ కూడా 30 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. అండ్ డైనమిక్ ఎయిర్ డెలివరీలో 5400 CMH ఎయిర్ డెలివరీ ఉంటుంది. యావరేజ్ ఎయిర్ డెలివరీ గురించి మాట్లాడుకుంటే
3700 సిఎంహెచ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా దీని ఎయిర్ త్రో డిస్టెన్స్ కూడా అప్ టు 30 మీటర్స్ అంటే 100 ఫీట్ వరకు అయితే ఉంటుంది. ఇదైతే చాలా మంచి విషయం. సో పెద్ద పెద్ద హాల్స్ కి అవుట్డోర్ నైట్ ఫంక్షన్స్ కూడా చాలా బాగా సరిపోతుంది. అండ్ ఇది 115 లీటర్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది కాబట్టి చాలా ఎక్కువ సేపు అయితే రన్ అవుతుంది వాటర్ ఫిల్ చేయకుండా. ఇంకా ఇందులో డెడికేటెడ్ ఐస్ ఛాంబర్, 3 సైడ్ కూలర్ మాస్టర్, 4-వే స్వింగ్ అన్ని ఉన్నాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ABS ప్లాస్టిక్ తో వస్తుంది, సాలిడ్ గా ఉంటుంది. కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది క్రాంప్టన్ 100 లీటర్ డిసర్ట్ ఎయిర్ కూలర్. మనం ఇందాక చెప్పుకున్న క్రాంప్టన్ ఓజోన్ రాయల్ మోడల్ ఉంది కదా, సేమ్ ఫీచర్స్ దీంట్లో కూడా ఉంటాయి. లైక్ హ్యూమిడిటీ కంట్రోలర్, ఆటోఫిల్ అండ్ ఆటో డ్రైన్ అండ్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్స్ అన్ని ఉన్నాయి. అండ్ దీంట్లో అడిషనల్ గా డస్ట్ ఫిల్టర్ ని యాడ్ చేశారు. అందులో ఏదైతే మిస్ అయిందో దాన్ని ఇక్కడ యాడ్ చేశారు. మస్కిటోస్ రాకుండా, డస్ట్ రాకుండా మనమైతే క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్యాన్ బ్లేడ్ సైజ్ కూడా 18 ఉంటుంది, చాలా మంచి కూలింగ్ ఇస్తుంది. అండ్ ఎయిర్ డెలివరీ కూడా 5500 సిఎంహెచ్ వరకు అయితే ఉంటుంది. అండ్ ఎయిర్ త్రో కూడా 20 మీటర్ వరకు అయితే ఉంటుంది. కూలింగ్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎక్సలెంట్ ఎయిర్ డెలివరీ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ గా ఉంటుంది. మీకు కనుక ఎక్కువ కెపాసిటీతో అన్ని లేటెస్ట్ ఫీచర్స్ కవర్ అయ్యేలా ఒక ఎయిర్ కూలర్ కావాలి అనుకుంటే సో బ్యాంక్ డిస్కౌంట్తో నియర్లీ 12,000లో వస్తుంది. చాలా మంచి ఆప్షన్. డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే క్లిక్ చేసి చెక్ చేయండి. సో ఇవి మనం ప్రజెంట్ కొనగలిగే బెస్ట్ ఎయిర్ కూలర్స్ డిఫరెంట్ బడ్జెట్లో. సో మీ ఫీచర్ రిక్వైర్మెంట్, బ్రాండ్ ప్రయారిటీని బట్టి వీటిలో ఏది కొన్నా ఆ బడ్జెట్లో డిసప్పాయింట్ అవ్వరు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అన్నింటి లింక్స్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. వీలైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగడం మర్చిపోవద్దు, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను.